హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ ఏదో చూపిస్తున్నాడు అనుకుంటున్నారా? ఇది వచ్చేసి ఏపీఎఫ్సి రిలే. ఒక 20 years బ్యాక్ ఎనలాగ్ టైప్ మోడల్ అనమాట ఇది. సో అప్పట్లో డిజిటల్ లేవు, ఓన్లీ ఎనలాగ్ ఇవే ఉన్నాయన్నమాట. సో ఇది కూడా ఆటోమేటిక్ పవర్ ఫ్యాక్టరు. సో చాలా ఓల్డ్ ప్యానల్ ఇది. మనకు ఈ కస్టమరు కూడా మనకు ఇన్స్టాలో చూసి కాల్ చేయడం జరిగింది, ఈ సైట్ ఇంజనీరు. సో మనం అది రిప్లేస్ చేసి ఈ విధంగా మార్చాము. సో దీంట్లో ఏం మార్చాము, ఏం చేసాము, ఏందనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఇది ఒక గ్యాస్ ఫిల్లింగ్ స్టేషను. ఇక్కడ కంప్రెసర్స్, మోటార్స్, డ్రైవ్స్, సో డిఫరెంట్ లోడ్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ ఆల్ ఒక 110 kVA వరకు. సో 110 kVA వాళ్ళకు లోడ్ ఉంటుంది. ఐ మీన్ అంటే ఒక 100 HP వరకు లోడ్ ఉంటుంది అనమాట. సో దీంట్లో వచ్చేసరికల్లా ఓల్డ్ మోడల్ వీళ్ళు DC సప్లై, AC సప్లైయే. సో 110 volts యూజ్ చేసుకున్నారు. అంటే స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ పెట్టుకొని, సో ఇన్పుట్ 440, అవుట్ గోయింగ్ 110 volts తోటి వీళ్ళు ఈ కాయిల్ సప్లై కానీ కంట్రోల్ మొత్తము 110 volts తో చేసుకున్నారు. సో ఈ ప్యానల్ను నాకన్నా ముందు బిఫోర్ చాలా మంది విజిట్ చేశారు కానీ కొటేషన్ ఇచ్చారు, పని మాత్రం జరగలేదు. సో ఫైనల్గా ఇంజనీర్ గారు నాకు ఆన్లైన్లో చూసి కాల్ చేయడం జరిగింది. నేను సైట్ విజిట్ చేసి, సార్ ఈ వర్క్ మనం చేయగలుగుతాము, కాకపోతే ఇప్పుడు ఈ ML4 కాంట్రాక్టర్స్ ఓల్డ్ మోడల్ 110 volts ఉన్నాయి కదా, అవి కంప్లీట్గా మనం తీసేసి మనం లేటెస్ట్ ఇప్పుడు కెపాసిటీ డ్యూటీ కాంట్రాక్ట్స్ చేసుకుందామని చెప్పడం జరిగింది. సో ఆయన కూడా ఏ మెటీరియల్ ఏం అవసరం ఉంటుందని మొత్తం మన దగ్గర లిస్ట్ అవుట్ తీసుకొని ఆయన కూడా మెటీరియల్ ప్రిక్రూట్ చేశారు. విత్ ఇన్ ది 1 week మనం సైట్ విజిట్ చేసి, సో కంప్లీట్గా ఈ విధంగా మోడిఫికేషన్ చేసి ఈ ఏపీఎఫ్సిఆర్ కొత్త మోడల్ డిజిటల్ది సో ఈ విధంగా ఇన్సెట్ చేయడం జరిగింది. సో కస్టమర్ కూడా మనము పవర్ ఫ్యాక్టర్ ఏదైతే కమిట్మెంట్ ఇచ్చామో, సార్ మీకు డెఫినెట్గా మీరు ఎంత ఫుల్ లోడ్ ఆన్ చేసుకున్నా కానీ నేను చెప్పిన ప్రకారంగా మీకు 55 to 60 kVA మస్తు అయిపోతుంది, సో ఇనఫ్ అని చెప్పడం జరిగింది. సో ఆ విధంగానే కస్టమర్ కూడా అన్ని కంప్లీట్ ప్యానల్ ఉన్న కెపాసిటర్లు, కాంట్రాక్టర్లు, రిలేతో సహా రిప్లేస్ చేసి, వైరింగ్ అదే ఉంది, ఉన్న వైరింగ్నే ఏదైతే 110 voltsని 240గా కన్వర్ట్ చేసి ఆ వైర్లు ఏవైతే అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయో అవన్నీ మార్చడం జరిగిందనమాట. సో జనరల్గా చాలా వరకు ఏంటంటే ఈ రిమోట్ ఏరియాలకు ఎవరు రావడానికి ఇష్టపడరు. సో వచ్చినా కానీ రేట్ వర్కౌట్ కాదు అదని కానీ, కాకపోతే మనకు బాగా ఇంట్రెస్ట్ అనమాట. ఇట్లాంటివి ఏవైతే డిఫికల్టీ ఉంటాయో, అర్థం కాకుండా ఉంటాయో అవి చేయడానికి నేను బాగా ఇంట్రెస్ట్ చూపిస్తాను. సో ఇది ఫ్రెండ్స్, సో నేను చేసిన వరకు, నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను తప్పకుండా ఫాలో కొట్టండి. ఇట్లాంటి మోర్ ఇన్ఫర్మేషన్, మోర్ టెక్నికల్ వీడియోస్ నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను.